ప్రియమైనటువంటి దేవుని సంగమ, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరకు శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒక విషయాన్ని గమనించండి. మరి గతంలో మీరు చాలా వరకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అయితే అనుకోని పరిస్థితుల్లో మరి ఆ యొక్క ఛానల్ డిలీట్ అయిపోయింది. కనుక మళ్ళీ కొత్తగా ప్రారంభించాను. గత వారం కూడా పెట్టాను, మరలా ఈ దినం పెడుచుకున్నాను వీడియో. దయచేసి విషయాన్ని గమనించండి. మరలా మీరు ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా పేరు పేరున మీ అందరినీ వేడుకొని ఉన్నాను. దయచేసి ఈ విషయాన్ని గమనించి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క మాటలు, దేవుని యొక్క మాటలు వినాలని శ్రద్ధతో ఈ నా మనవిని మీకు తెలియచేస్తూ ఉన్నా. ప్రియమైనటువంటి వారులారా, మరి సమయంలో కొన్ని నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి మరి 84వ కీర్తనలో కొన్ని మాటలు మనం చూసుకుందాం. ఇందులో చెప్పబడినటువంటి మాటలు ఒక 2-3 మాటలు మనం చూసుకుందాం. ఇక్కడ చెప్పబడుతుంది, మొట్టమొదటిగా మన వాక్యంలో మనం చూసినట్లయితే 2వ వచనంలో చెప్పబడుతుంది, యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచు ఉన్నది, అది సొమ్మచిల్లుచు ఉన్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయిచు ఉన్నవి. ఇక 2వ మాటగా, నీ మందిరమునందు నివసించేవారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు అని చెప్పబడుతుంది. అలాగనే మరి ఇంకొక మాటలకు మనం చూసినట్లయితే 10వ వచనంలో చెప్పబడుతుంది, నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము, భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమున దాన్ని ఉండుట నాకు ఇష్టము అని చెప్పబడుతూ ఉంది. ప్రియ దేవుని సంగమ, ఒక్కసారి మనం ఆలోచించేద్దాం. ఏమిటి అంటే ఇక్కడ చెప్పబడినటువంటి మాటలు, దేవుని మందిర ఆవరణములలో ఉండి దేవుణ్ణి చూడాలనే తలంపు కలిగిన వారు కోకొల్లాలుగా ఉన్నప్పటికీ చూసేవారు ఎంతమంది ఉన్నారు? నువ్వు చూడగలుగుతూ ఉన్నావా? ఆయన మందిర ఆవరణంలో నివసించగలుగుతూ ఉన్నావా? నీ హృదయం ఎలా ఉంది? అక్కడ వాక్యం సెలవిస్తుంది, నీ మందిర ఆవరణంలో నివసించుట అని చెబుతూ అంటున్న నా హృదయం ఎంతో ఉప్పొంగుచున్నది అని చెప్తూ ఉన్నాడు. హృదయం ఎలా ఉప్పొంగుతుంది అంటే ఆనందంతో పరవశం చెందుతుంది. ఎప్పుడు? దేవుని మందిర ఆవరణములలో నివసిస్తే, దేవుని మందిర ఆవరణములో నీవు కూర్చుంటే, దేవుని మందిర ఆవరణములో దేవుణ్ణి ప్రార్థిస్తే నీ హృదయము ఉప్పొంగుతూ ఉంటుంది. ఎలా అంటే సంతోషముతో, ఆనందముతో, నీకు ఎనలేనటువంటి ఆనందము కలుగుద్దని వాక్యం సెలవిస్తుంది. అలాగే 2వ మాటగా చెప్తున్నాడు, భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే. అంటే మరి తప్పుగా అనుకోవద్దు మీరు, దయచేసి విషయాన్ని గమనించండి. చాలామంది వేషధారులు కనిపిస్తూ ఉంటారు. బయటికి భక్తి పరులుగా, లోపట భక్తిహీనులుగా ఉంటారు. వారు చెప్పే మాటలు ఒక రకంగా ఉంటాయి, చేసే పనులు ఒక రకంగా ఉంటాయి. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, నేను భక్తిపరుణ్ణి, నేను ముక్తిపరుణ్ణి అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ వారు చేసే భక్తి ఎలా ఉంటుందంటే, ఏమాత్రం కూడా దేవుణ్ణి ఆరాధించరు, దేవుణ్ణి గణపరచరు, దేవుణ్ణి మహింపరచరు. దేవుడంటే చెప్పటానికి సులువే, కానీ దేవుడంటే ఇష్టపడటం చాలా కష్టమైన పని. కనుక ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, భక్తిహీనుల గుడారంలో నివసించుకంటే. అంటే దేవుని మందిరంలో నివసించాలంటే నీకు చాలా ఈజీ, చాలా తేలిక, చాలా సులువు, చాలా మంచిది, చాలా గొప్పది. కానీ అదే భక్తిహీనుల గుడారంలో నువ్వు నివసించాలంటే నువ్వు నివసించలేవు. ప్రియ దేవుని సంగమ, ఎందుకో తెలుసా? భక్తిహీనులు నిన్ను భక్తి చేయనివ్వరు. వారి దారిలోకి నిన్ను లాక్కొట్టడానికి ప్రయత్నం చేస్తారు తప్ప నీ దారిలోకి వాళ్ళు రారు కదా. కానీ నిన్ను మాత్రం ఏం చేస్తారంటే భక్తిలో నుంచి దిగజారుస్తూ ఉంటారు. అలాంటి వారు కోకొల్లాలుగా ఉన్నారు ఈ రోజున. ఒకరు కాదు, ఇద్దరు కాదు, కోట్ల కొలదిగా ఉన్నారు. కానీ ప్రియ దేవుని సంగమ, నన్ను ఎంతోమంది
భక్తిహీనతలో లాగటానికి ప్రయత్నం చేశారు, కానీ నేను లొంగలేదు. నేను ఎవరికి లొంగానంటే దేవుడికి మాత్రమే లొంగాను, మనుషులకి అయితే లొంగలేదు. కారణం ఏంటి? దేవుడు జీవం గలవాడు, మాట్లాడే దేవుడు, గొప్ప దేవుడు. ఆయన మహిమ స్వరూపి, సర్వశక్తిమంతుడు, సర్వ సృష్టికి ఆధార సంభూతుడైన సృష్టికర్త అయిన దేవుడు. ఆయన లేకుండా ఏది కలగలేదని వాక్యం సెలవిస్తుంది. ఆయన నోటి వాకు ద్వారా 6 దినాలలో సమస్తాన్ని సృష్టించిన దేవుడు ఒక్క దినమున మానవుణ్ణి తయారు చేసి వాడి నాసిక రంధ్రములలో జీవాత్మను ఊదాడు గనుక ఆయన జీవాత్మ అయిన దేవుడయ్యాడు, శక్తిమంతుడయ్యాడు, సృష్టికర్త అయిన దేవుడయ్యాడు. ఆయన సృష్టము కాలేదు, సృష్టికర్త అయ్యాడు ఆయన. అటువంటి దేవుణ్ణి కలిగిన నీవు భక్తిహీనులతో సహవాసం చెయ్యవు గాక చెయ్యవు. అయితే మరి ఎక్కడుంటావు? దేవుని మందిర ఆవరణములలో నీవు ఒక్క దినము గడిపితే 1000 దినాల కంటే శ్రేష్టమని చెప్పబడుతుంది. అంటే అర్థమేంటి తెలుసా? ఒక్క దినం నువ్వు దేవుని మందిరంలో కూర్చుంటే 3 సంవత్సరాల కాలము దేవుని మందిరంలో ఉన్నంత గొప్పతనము కలుగుతుంది. కనుక ప్రియ దేవుని సంగమా, ఈ విషయాన్ని నువ్వు బాగుగా ఎరగాలి. అంతేగాని భక్తిహీనులతో నువ్వు కూర్చుంటే ఏమీ రాదు. వారితో మాటలు, వీరితో మాటలు, ముసలమ్మ ముచ్చట్లే తప్ప దేవుని యొక్క అచ్చట్లు ముచ్చట్లు నీ జీవితంలో ఉండవు. కనుక ప్రియ దేవుని సంగమా, ఈ విషయాన్ని నువ్వు బాగా ఆలోచించి దేవునిని ఆనుకొని దేవునితో నువ్వు సహవాసం చేయి. అప్పుడు దేవుని మందిర ఆవరణంలో నువ్వు ఉండగలుగుతావు. అంతేకాదు, ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను. అక్కడేం చెప్పబడుతుందంటే క్లియర్గా చెప్తూ ఉన్నాడు, దేవుని మందిర ద్వారమునొద్ద ఉండుట నాకు ఇష్టము. అంటే దేవుని మందిరం ఎక్కడైతే ఉందో ఆ మందిర ద్వారమునొద్ద, మందిరంలోనికే వెళ్ళి కూర్చోవసరం లేదు 1000 దినాలు కొట్టేయడానికి, 1000 దినాల ఆశీర్వాదం కొట్టేయటానికి, 1000 దినాల ఆశీర్వాద ఫలితాన్ని సంపాదించుకొని మందిరంలోనికే వెళ్ళిపోవసరం లేదు. మందిర ఆవరణం యొక్క గుమ్మం దగ్గర నువ్వు కూర్చొని, ప్రభువా నువ్వు ఉన్నావు నాయనా, నువ్వు గొప్పవాడివి అని దేవుణ్ణి ఆరాధిస్తే చాలు. 1000 దినాల కంటే శ్రేష్టమైన మేలు నీకు లభించేస్తుంది. ఈ విషయాన్ని గమనించాలి ప్రియ దేవుని సంగమా. ఆలోచించకపోయి, గ్రహించకపోతే, గుర్తించకపోతే నీకే ప్రయోజనం ఉండదు. చూడండి ప్రియ దేవుని సంగమా, ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. గతంలో నేను ఒక టీంలో ఉండేవాడిని. ఆ టీంలో ఉన్నంతకాలం ఎక్కడికైనా మీటింగ్కి వెళ్ళాలంటే భయపడేవాడిని, ఎవరితోన్నా సరదా గడపాలన్నా భయపడేవాడిని. ఎందుకంటే కాళ్ళకు బంధాలు వేశారు వాళ్ళు. ఈ రోజున ఆ టీంలోంచి బయటకు వచ్చేసాను. వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? మీరు నమ్మరు. హ్యాపీగా తిరగలుగుతున్నాను. ఎక్కడైనా అడగండి, రోడ్డు మీద తిరగటం లేదు. నేను హ్యాపీగా తిరుగుతున్నాను. ఎక్కడెక్కడికో ఎవరెవరో పిలుస్తూ ఉన్నారు, వెళ్తున్నాను, వస్తున్నాను. ఎందుకో తెలుసా? దేవుని కోసం, దేవుని పని కోసం, దేవుని ఆరాధించటం కోసం ఎక్కడెక్కడికో వెళ్తున్నాను, ఎక్కడెక్కడి నుంచో వస్తున్నాను, ఎవరెవరో పిలుస్తున్నారు, వారితో కలుస్తూ ఉన్నాను. కలిసిన కారణంగా ఈ రోజుని దేవుని యొక్క ఆశీర్వాదం నా చుట్టూ ఉన్నదని నేను గ్రహించగలుగుతూ ఉన్నాను. కనుక ప్రియ దేవుని సంగమా, మీ స్థితిలో ఎలాగ ఉన్నాయి, మీరు ఎలాగ ఉన్నారు ఒకసారి ఆలోచించుకోండి. దేవుని యొక్క మందిర ఆవరణంలో నువ్వు కూర్చుంటే 1000 దినాల కంటే శ్రేష్టమని చెప్తుంది కదా వాక్యం. అంటే నువ్వు నెల రోజులు గడిపితే 1000 నెలల కంటే శ్రేష్టం. 1000 నెలలంటే రమారమి 1000 సంవత్సరాలు అయిపోవచ్చేమో నాకు తెలీదు, టోటల్ చేయలేను నేను. ఇది ఆలోచించాలి మనం. ఎప్పుడైనా ఆలోచించకపోతే ప్రయోజనం అంది ఏమి కూడా ఉండదు. నువ్వు భక్తిహీనుడు అయిపోతావు. కానీ నీకు భక్తిహీనత కావాలా? భక్తి పరుడిగా ఉండాలనే ఉద్దేశం నీలో ఉందా? నిన్ను నీవే పరిశీలించుకొని, పరీక్షించుకొని దేవునికి అప్పగించుకుంటే 100 మేలు నీ వెనకే ఉంటుంది. ఈ విషయాన్ని గమనించాలని తెలియచేస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నా. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రేమస్వరూపి దయగల దేవా, నీకు వందనాలు. ఇగో మాటలు విత్తబడిన నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే వింటున్న నీ బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి.
వారందరినీ బలపరచండి, హెచ్చరించండి, దీవించండి, ఆశీర్వదించండి. మీరే మహిమ పొందమని, ఇలాంటి మెసేజ్లు అనేకం తయారు చేయటానికి కూడా మీరే సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వచ్చున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు కృప ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం సకల పరిశుద్ధులకును కూడి వచ్చిన మీకును సదా తోడే ఉండి నడిపించును కాక. ఆమేన్. మీ అందరికీ కూడా వందనాలు. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. కామెంట్ బాక్స్లో మీకు ప్రార్థన అవసరతలు రాస్తే మీకోసం మేము ప్రార్థన చేస్తాం. డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంటుంది. కాకపోతే మీరు ఫోన్ చేసినా మీకోసం మేము ప్రార్థన చేస్తాం. ప్రైజ్ ది లార్డ్.